బ్రేకింగ్ చూస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఏసీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తులోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయని అన్నారు. లంగ్స్ లో నీటిని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ సపోర్టుతో ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోకియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు మరియు పల్సనాలజిస్టులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎస్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స కొనసాగుతుందని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఏజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తులోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయని అన్నారు. లంగ్స్ లో నీటిని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నామని అన్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు వైద్యులు. ఇక ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ సపోర్టుతో ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేనికి గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఇక క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోలజిస్టులు, నెఫ్రాలజిస్టులు మరియు పల్మోనాలజిస్టులు కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎస్ కుమార్ మార్గదర్శకంలో తమ్మినేనికి చికిత్స సాగుతుందని తెలిపారు వైద్యులు.